చట్టసభల్లో మహిళలకు పెద్దపీట వేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంటులో నారీ శక్తి మహిళా బిల్లును ప్రవేశపెట్టడం జరిగిందని, అలాంటి బిల్లును కాంగ్రెస్ పార్టీ మిత్రపక్ష పార్టీలు అడ్డుకున్నాయని, ఇది మహిళా లోకానికి తీరని లోటని రాష్ట్ర బీసీ మహిళా అధ్యక్షురాలు సంకారపు జయశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఇదే రోజే అనుకోకుండా పెహల్గాంలో మన హిందువుల మీద దారుణంగా దాడి జరిగి అమాయకులైన ఎందరో చనిపోయారు. దానికి మనమందరం అవాక్కయినాము, చింతిల్లినాము, బాధపడినాము. దానికి ధీటుగా మన ప్రధాని మోడీ గారు సరైన పద్ధతిలో ఆపరేషన్ సింధూర్ అంటూ వాళ్లకు గుణపాఠం చెప్పినది జరిగింది. ఆ ఆటంకవాదుల స్థావరాలన్నిటి మీద దాడులు చేసి వాళ్ళని మట్టు పెట్టడం జరిగింది. ఆ విధంగా శాంతి భద్రతలకు ఏ విధమైన విఘాతము కలగకోకుండా ఇన్ని సంవత్సరాల నుండి మనము మన ఇళ్లలో ప్రశాంతంగా నిద్రపోయేదానికి అవకాశం కల్పిస్తున్న మోడీ గారికి మన హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మనము మాట్లాడాల్సిన విషయం ఏమంటే, మీకు అందరికీ తెలుసు, మన పార్లమెంటులో మనము ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూసాము. 33% మహిళా రిజర్వేషన్ బిల్లు, మరి డీలిమిటేషన్ బిల్లు పాస్ అవుతుందని కళ్ళలో ఒత్తిడి వేసుకొని అందరం టీవీల ముందర కూర్చొని ఎదురు చూసాము. అనుకోని విధంగా మరి ఇంకొకసారి ఆల్రెడీ ఈ మహిళా బిల్లు 2 సార్లు ఇదే పార్లమెంటులో భంగపాటు చెంది అటకెక్కింది. కానీ ఈసారి మన ప్రధాని మోడీ గారి సమక్షాన తప్పక పాస్ అవుతుందని మహిళలు ముందే ఉత్సవాలు చేసుకున్నాము సంతోషంతో. ఇన్ని సంవత్సరాలకు 30 సంవత్సరాలు ఎదురు చూసిన బిల్లు ఇన్ని సంవత్సరాలకు వెలుగు చూడబోతా ఉంది. ఈ జనాభాలో 50% ఉన్న మహిళలు చట్టసభలకు పోయేదానికి 33% ద్వారా అవకాశం కల్పిస్తున్నందుకు అందరము హర్షాతిరేకాలు తెలియజేశాము, ఎదురు చూసాము. కానీ అనుకోకుండా బిల్లులు 2 వీగిపోయాయి. మనము ఇక్కడ ఏం చెప్పాలంటే, ఈ దేశంలో, ఈ ఏపీ రాష్ట్రంలో ఇక్కడ మారుమూల మున్సిపాలిటీలో ఉన్న మేము మహిళలమందరము ఎదురు చూసాము. మేము బీసీ మహిళలము అందరం ఎదురు చూసాము. ముఖ్యంగా మహిళలము కాబట్టి ఈ బిల్లు అనేది రాని మొదట ఈ 33% అనే బిల్లు వచ్చిన తర్వాత మేము మోడీ గారిని, మనం మన ప్రధానమంత్రి గారిని రిక్వెస్ట్ చేసుకొని మాకు బీసీలకు కూడా మా వాటా కేటాయించని అడిగితే తప్పక మా ఆశ నెరవేరుస్తారని ఎదురు చూసాము. మొదటికే మోసం జరిగింది. 33% బిల్లు వీగిపోయింది. ఇంకొకసారి మూడోసారి కూడా వీగిపోయింది. కారణాలు అయితే మాకు అర్థం కావడం లేదు. జనాభాలో 0.5% ఉన్న 50% ఉన్న మహిళలందరూ నిరాశకు నిస్పృహకు లోనైనారు. ఇంకొకసారి మళ్ళీ మేము చట్టసభలకు పోయే అవకాశాన్ని వీళ్ళందరూ కలిసి రకరకాల రాజకీయాలు చేసి మమ్మల్ని పోయేదానికి అవకాశం కల్పించకోకుండా మళ్ళీ ఇంకొకసారి వెనక్కి దూసేసినారని అందరము చాలా బాధపడుతున్నాము, దిగులు పడుతున్నాము. కారణాలు ఏవైతేనేమి, వీళ్ళు ప్రజలు ఇంత దేశంలో ఉండే జనాభాలో 0.5% ఉన్న మహిళలు ఇంత నిరాశ నిస్పృహలకు లోనైతే వాళ్ళందరూ ఓటర్స్. రేపొద్దున వాళ్ళు కూడా వాళ్ళ నిర్ణయాధికారులే. రేపొద్దున పార్టీల గెలుపులో వాళ్ళు ప్రముఖ పాత్ర వహించే వాళ్ళే. ఎందుకు మరి ప్రతిపక్షం అయితేనేమి, ఇప్పుడు రూలింగ్ పార్టీ అయితేనేమి, ఎవరైతేనేమి ఎందుకు ఒక మంచి కార్యక్రమము ముందుకు జరిగేదానికి అవకాశం కల్పించడం లేదో మాకు తెలియదు. ఆ రాజకీయాలు మాకు అర్థం కావడం లేదు. డీలిమిటేషన్ ద్వారా ఎంతో మంది ఎమ్మెల్యేలు ఎక్కువ మంది వస్తారు, ఎంతో ఎంపీలు సీట్లు పెరుగుతాయి. సీట్లు పెరిగేదాని ద్వారా ఇంకా కొంత లీడర్షిప్ పెరిగేదానికి అవకాశం వస్తుందని భావించుకున్నాము. అది కూడా, ఆ బిల్లు కూడా వెళ్ళిపోయింది. 33% మహిళా బిల్లుకును ఈ డీలిమిటేషన్కు లంక ఏంటో మాకు అర్థం కాదు. అంత లోతైన రాజకీయాలు మాకు తెలియవు. కానీ ఈ రెండింటికి లెక్క పెట్టి ఈ రెండింటిని వీగిపోయేటట్లు చేసినారు. కానీ ప్రజలు గమనిస్తున్నారు.
ప్రజలు అనేవాళ్ళు గమనిస్తున్నారు. అందరూ పార్టీలలో లేరు. దేశంలో ఉన్న ప్రజలు, రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ అందరూ పార్టీలకు సంబంధించిన వాళ్ళే కాదు, తటస్థులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ తటస్థులే ఎప్పుడు కానీ నిర్ణయాధికారులు. ఆ తటస్థులే దేశ సుభిక్షాన్ని, దేశ శాంతిని, దేశ అభివృద్ధిని ఎవరు నెలకొల్పుతున్నారు అనేది గమనిస్తూ ఉంటారు. ఆ విధమైన అభిప్రాయము మన ప్రధాన మంత్రి మోడీ గారి పట్ల ప్రజలకు ఉంది. పార్టీలకు అతీతంగా ఆయన శాంతి భద్రతలు నెలకొల్పుతున్నాడు, దేశం సుభిక్షంగా ఉంది అని భావిస్తున్నారు. అట్లాంటి పరిస్థితుల్లో మరి ఎందుకు ఈ బిల్లులు పాస్ చేయకోకుండా చేశారో మాకు తెలియదు. కానీ మేము చాలా చింతిల్లుతున్నాము. అందరికీ చెప్పేది ఏమంటే, మహిళలు కూడా ఓటర్సు 50% ఉన్నారు. వాళ్ళ ఉద్దేశాల మీద, వాళ్ళ ఆశల మీద నీళ్లు పోసే దాని ద్వారా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు రేపు పొద్దున తీసుకుంటారు అని నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఇంకొకసారి ప్రధాన మంత్రి మన మోడీ గారికి మా శుభాభినందనలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఈ బిల్లుని మనోవాకాయ కర్మల ప్రవేశపెట్టేదానికి ప్రయత్నించినందుకు మా శుభాభినందనలు తెలుపుకుంటున్నాము. మేము చాలా ఆశావాహులము. ఈ పొద్దు కాకపోతే రేపు మళ్ళీ ఈ బిల్లు తప్పక వస్తుందని భావిస్తున్నాము. జై హింద్.